నమస్కారం, నా ప్రసాద్ చూసిన Prasadtechintelugu. ఫ్రెండ్స్, ఇది Asus Zenfone 5Z. ఇది మనకి Zen UI మీద రన్ అవుతుంది. చాలామంది Zen UI ఫీచర్స్ గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో Zen UI మనకి ఇప్పుడు చాలా మాడిఫై చేశారు. ఇంతకుముందు ఉన్నట్లయితే లేదు. చాలా వరకు స్టాక్ ఆండ్రాయిడ్ రామ్ లాగా అంటే మనకి బ్లోట్వేర్ అయితే రిమూవ్ చేశారు. స్టాక్ ఆండ్రాయిడ్ అనట్లే నేను చాలా వరకు బ్లోట్వేర్ రిమూవ్ చేశారు. కొన్ని యాప్స్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు వచ్చాయి. ఫేస్బుక్ వస్తుంది, మెసెంజర్ వస్తుంది, అండ్ ఈ యాప్ కూడా వస్తుంది, గో టు పే. అండ్ మీకు కొన్ని ఏసూస్ సంబంధించిన యాప్స్ అయితే ఉన్నాయి, యూఐలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అవి. అండ్ ఇంకా గూగుల్ యాప్స్ ఉంటాయి. అంతే, మీకు ఇంకా పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏమీ ఉండదు. అండ్ యూఐ కూడా మీకు ఇప్పుడు చాలా ఫాస్ట్ ఉంది. ఎక్కడ నాకు ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏమీ నోటీస్ చేయలేదు. ఒక దగ్గర 4-5 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను ప్రైమరీ ఫోన్గా ఇది. సో ఎక్కడ నాకు ల్యాక్స్ కానీ ఇట్లాంటివి అయితే నేను ఏమీ నోటీస్ చేయలేదు. ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడదాం. దీనిలో మనకి ఏం ఫీచర్స్ ఉంటాయి Zen UIలో, వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం కస్టమ్ యూఐ కాబట్టి కస్టమైజేషన్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో మనకి థీమ్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు థీమ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్లు. కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని మనకి ఫ్రీ ఉన్నాయి. సో మీకు ఇష్టం వచ్చిన థీమ్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి పెయిడ్ థీమ్, అండ్ కొన్ని మీకు ఫ్రీ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రీ ఉంటే మీకు డైరెక్ట్ డౌన్లోడ్ అని వస్తుంది. ఒకవేళ పెయిడ్ అయితే మీకు మనీ అడుగుతుంది. సో మీకు ఇష్టం వచ్చిన థీమ్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా కస్టమైజేషన్ ఆప్షన్ అయితే దీనిలో మీకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం హోమ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే, హోమ్ స్క్రీన్లో మీకు ఇక్కడ చూడొచ్చు చాలా వరకు మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాల్పేపర్, విడ్జెట్స్, వీటి గురించి మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్తే మీకు ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి యాప్ లాక్ అండ్ హైడ్ యాప్స్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మీరు యాప్స్ అయితే లాక్ చేయొచ్చు. ఇక్కడ యాప్ లాక్లోకి వెళ్తే సో మనం ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే ఫేస్ డేటా కానీ ప్యాటర్న్ కానీ ఏదైనా ఇవ్వచ్చు, సెట్ చేసుకోవచ్చు మీరు ఇవి. అండ్ ఇక్కడ చూడు మనం యాప్స్ కొన్ని లాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్ యాప్ నేను లాక్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ మ్యూజిక్ యాప్ని ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్ హోమ్ స్క్రీన్లోనే మీకు లాక్ సింబల్ అయితే కనపడుతుంది. సో దీన్ని మీరు అన్లాక్ చేయాలి, అప్పుడే మీరు యూజ్ చేయొచ్చు. సో ఇట్లా మీరు యాప్స్ అయితే లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు యాప్స్ మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు. మీరు హైడ్ చేసుకోవాలనుకున్న యాప్స్ మీరు హైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్కే మనం హైడ్ చేద్దాం. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇది మనకి హైడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ అయితే మీకు ఎక్కడ కనపడదు. అండ్ నెక్స్ట్ మనం మిగతా హోమ్ స్క్రీన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఎడిట్ హోమ్ స్క్రీన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఐకాన్ అలైన్మెంట్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఐకాన్స్ అయితే మీరు అలైన్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు టాప్లోకి వెళ్తున్నాయి, బాటంలోకి వస్తున్నాయి. సో మీ ఇష్టం వచ్చినట్టు మీరైతే వీటిని అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రోల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎటువంటి స్క్రోల్ ఎఫెక్ట్ కావాలో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు హోమ్ స్క్రీన్స్ మధ్య స్వైప్ చేసినప్పుడు ఎఫెక్ట్ అయితే మీకు వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఐకాన్ లేబుల్ అని ఉంది. సో ఇప్పుడు మనకి ఐకాన్ చూసుకుంటే అన్ని ఇక్కడ వైట్ కలర్లో ఉన్నాయి. సో మీకు కావాల్సిన కలర్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో అన్నీ మనకు కొంచెం అంత బాగాలేవు, వైటే కొంచెం మనకి బెటర్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు సెలెక్ట్ ఫాంట్ అని ఉంది. సో ఫాంట్ మీకు డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తం చూడొచ్చు ఇప్పుడు మనకి ఫాంట్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇట్లా మీరు హోమ్ స్క్రీన్లో కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కెమెరాలోకి వెళ్తే, కెమెరాలో మీకు ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేను ఇంతకుముందు చూపించాను, మీకు అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా చూపించాను. సో ఇది మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మీకు సీన్ డిటెక్ట్ చేస్తుంది. సో మీరు మనుషులను ఫోటో తీస్తున్నారు, లేకపోతే ఏదైనా సీనరీని ఫోటో తీస్తున్నారు, అట్లా మనకి ఆటోమేటిక్గా ఏఐ మోడ్స్ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకుని ఫొటోస్ అయితే తీస్తుంది. సో దీనివల్ల మనకు పెద్దగా నేను హ్యూజ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేదు పిక్చర్స్లో. అండ్ ఇంకా మీకు కెమెరాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అయితే వీడియోలో మనకి ప్రో మోడ్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్రో మోడ్. సో మీకు వీడియోలోకి వెళ్ళినా కానీ మీకు ఈ ఆప్షన్స్ అయితే మీకు వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎస్ఓ మనం తగ్గిద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఐఎస్ఓ తగ్గిస్తే మనకి షట్టర్ అయితే పోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు రికార్డ్ చేస్తే మనం ఇట్లా రికార్డ్ చేయొచ్చు. సో మీరు వీడియోలో కూడా మీరు ప్రో మోడ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నోటిఫికేషన్ సెంటర్లో. ఇక్కడ మీకు చూస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏఐ బూస్ట్ గురించి. సో ఏఐ బూస్ట్ మీరు ఆన్ చేశారంటే మీకు ప్రాసెసర్ ఇంకా మీకు ఫాస్ట్గా వర్క్ అవుతుంది. కాకపోతే ఇది మీకు కొంచెం బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. నాకు తెలిసి మీకు ఏఐ బూస్ట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు ఏఐ బూస్ట్ ఆన్ చేసుకొని మీరు బ్యాటరీ లైఫ్ మీకు తగ్గుతుంది, అది ఆఫ్ చేసుకొని ఉంచుకోవడమే బెటర్. నెక్స్ట్ ఇక్కడ మీకు మెమరీ క్లీనర్ ఉంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ అయితే మీకు చాలా ఉంటాయి. ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్లోనే మీకు ఇక్కడ చూడొచ్చు మీకు మొబైల్ మేనేజర్ ఉంది కదా. సో ఇక్కడ మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడే మీకు ఉంటుంది ఆ మెమరీ క్లీనర్ చూడొచ్చు, మెమరీ క్లీనర్ ఇక్కడ ఉంటుంది.
అండ్ పవర్ మాస్టర్ అంటే మీకు బ్యాటరీని మీరు మోడ్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్, నార్మల్, పవర్ సేవింగ్ ఇక్కడ మోడ్స్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు బ్యాటరీ సేవింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు. సో డిటెక్ట్ బ్యాటరీ డ్రైనింగ్ యాప్స్ అంటే ఏదైనా బ్యాటరీ మీకు ఎక్కువ బ్యాటరీ డ్రైన్ చేస్తుంటే దాన్ని డిటెక్ట్ చేసి మీకు చూపిస్తుంది, మీరు దాన్ని వెంటనే క్లోజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఇంకా డేటా యూజేజ్ ఉంది, డేటా యూజేజ్ లిమిట్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు నోటిఫికేషన్స్ బ్లాక్ చేయొచ్చు. అండ్ క్లీనప్ చేస్తే మీకు మొత్తం మెమొరీ మీరు క్లీన్ చేయొచ్చు, క్యాష్ పార్టీషన్ ఇట్లాంటివన్నీ మీరు ఇక్కడ క్లీన్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు సెక్యూరిటీ అండ్ పర్మిషన్ ఇక్కడ మీకు స్కాన్ చేస్తుంది. సో ఇది మీకు అవాస్ట్, పవర్డ్ బై అవాస్ట్ అని వస్తుంది. సో ఇది వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నట్టున్నారు. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అది మీకు చూపిస్తుంది, ప్రాబ్లం ఉన్నట్లు మీరు దాన్ని స్కాన్ చేయొచ్చు. సో ఇట్లా మీకు సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని ఫీచర్స్ అయితే దీనిలో మీకు యాడ్ చేస్తున్నారు. చూద్దాం మనకి 100% అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం డిటెక్ట్ చేస్తుందేమో. ఇంతకుముందు అయితే 2 ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసినట్టు మనకు వచ్చింది, నేను క్లీన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఫౌండ్ 1 ప్రాబ్లమ్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు ఒక యాప్ మనకి ప్రైవేట్ డేటాని యూజ్ చేస్తున్నట్లు చూపిస్తుంది. సో ఇట్లా మీకు ప్రాబ్లం ఉంటే అది రీసాల్వ్ కూడా చేస్తుంది. అండ్ బ్యాక్ వస్తే మీకు ఇంకా యాప్ పర్మిషన్స్ ఉన్నాయి, యాప్కి మీరు ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు ఇవ్వచ్చు. సో ఇవి మనకి ఫీచర్స్ అయితే మొబైల్ మేనేజర్లో. ఇంకా మనకి నోటిఫికేషన్ సెంటర్లోకి వెళ్తే మీకు బ్లూ లైట్ ఫిల్టర్ ఉంటుంది, ఇవన్నీ అన్ని ఫోన్స్లో ఉండేవి. ఎన్ఎఫ్సి రిపోర్ట్ లొకేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు లొకేషన్ సెట్ చేసుకొని మీరు ఏదైనా మొబైల్ నెంబర్స్ కానీ సెట్ చేసుకుంటారు కదా, మీకు ఎమర్జెన్సీలో మీకు ఎవరైనా మెసేజ్ పంపించాలనుకుంటే, మీరు లొకేషన్ వాళ్ళకి పంపించాలనుకుంటే రిపోర్ట్ లొకేషన్ మీద క్లిక్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా ఎవరైతే మీరు సెట్ చేసుకున్నారో వాళ్ళకి మీ లొకేషన్ రిపోర్ట్ చేస్తుంది, వాళ్ళు మిమ్మల్ని ట్రేస్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫీచర్ అయితే దీనిలో మీకు ఉంది. స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంది. సో స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు. సో స్క్రీన్ షాట్ ఇట్లయినా తీయొచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఒక యాప్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ చేయాలంటే ఇక్కడ మనకి రీసెంట్ బటన్ ఉంది కదా, ట్యాబ్. సో దీని మీద మీరు లాంగ్ ప్రెస్ చేసినా కానీ ఇక్కడ చూడొచ్చు మనకి స్క్రీన్ షాట్ అయితే తీస్తుంది. ఇట్లా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది, లాంగ్ స్క్రీన్ షాట్ అంటే మీరు స్క్రోల్ చేస్తూ స్క్రీన్ షాట్ తీయొచ్చు. చూపిస్తాం మీకు అది కూడా. సో ఇక్కడ చూడొచ్చు మనం స్క్రోల్ చేస్తూ స్క్రీన్ షాట్ అయితే తీయొచ్చు. సో మొత్తం అది స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ ఆప్షన్ కూడా దీనిలో మీకు ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 1 హ్యాండ్ మోడ్ ఉంది. 1 హ్యాండ్ మోడ్ మీరు ఎక్కడైనా ఆన్ చేయొచ్చు, లేకపోతే హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్ మీరు డబుల్ ట్యాప్ చేసినా కానీ మీకు 1 హ్యాండ్ మోడ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఫీచర్స్ కనపడుతున్నాయి. మీకు ఆడియో విజార్డ్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఆడియోని కంట్రోల్ చేయొచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లు. మీరు మ్యూజిక్ వింటుంటారు కదా, సో మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఆడియోని అయితే కంట్రోల్ చేసి సెట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు. నెక్స్ట్ ఇంకా మీకు ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. ఇదే మనకి 1+6లో మిస్ అవుతుంది, దీనిలో ఎఫ్ఎం రేడియో ఉంది. అండ్ ఇక్కడ మీకు ఆటో కలర్ టెంపరేచర్ అని ఉంది. ఇది ఆన్ చేసుకుంటే మీకు మీ అట్మాస్ఫియర్ బట్టి ఆటోమేటిక్గా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో స్క్రీన్ కలర్ టెంపరేచర్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఈ ఫీచర్ కూడా ఉంది. ఇవి మనకు హోమ్ స్క్రీన్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా మనం సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు నాచ్ మీకు కనపడుతుంది. నాచ్ ఇక్కడ నుంచి మీరు హైడ్ చేయొచ్చు, మళ్ళీ చూపించవచ్చు. సో ఇట్లా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు బాటంలోకి వస్తే మీకు స్ప్లెండిడ్ అని ఉంది కదా, దీనిలో మీకు కలర్ టెంపరేచర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు కలర్ టెంపరేచర్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వైట్ కలర్ గామెట్ ఉంటుంది. సో దీన్ని మీరు సెట్ చేసుకుంటే మీకు కలర్స్ కొంచెం వైబ్రెంట్ కనపడుతుంటాయి. ఒకవేళ మీరు స్టాండర్డ్లో సెట్ చేస్తే మీకు అంత వైబ్రెంట్కి అయితే కలర్స్ అయితే ఉండవు. ఒకవేళ మీకు వైబ్రెంట్ డిస్ప్లే కావాలనుకుంటే మీరు వైట్ కలర్ గామెట్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు యాప్ స్కేలింగ్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు యాప్స్ని ఫుల్ స్క్రీన్లో చూడాలనుకుంటున్నారు, నార్మల్గా చూడాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు బాటంలో ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు పేజ్ మేకర్ అని ఉంది. పేజ్ మేకర్ ఏంటంటే మీకు ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు మీకు డేటాను డౌన్లోడ్ చేసుకుంటుంది, ఏదైతే మీరు ఆర్టికల్ చదువుతున్నారో అది మొత్తం డౌన్లోడ్ చేసుకుంటుంది. మీకు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని చదవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు పేజ్ మేకర్ టూల్. దీన్ని ఆన్ చేసుకుంటే మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి పేజ్ మేకర్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం చదువుతున్నాం. సో ఈ ఆర్టికల్ నేను ఆఫ్లైన్లో చదువుకోవాలనుకుంటే జస్ట్ మీరు దీన్ని బుక్ మార్క్ చేసుకోండి. బుక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వైఫై ఆఫ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను ఆఫ్లైన్లో ఉన్నాను. ఇప్పుడు మనం బుక్ మార్క్స్లోకి వెళ్తే ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ నేను ఇప్పుడు MI2 ఆర్టికల్ సేవ్ చేశాను కదా, దీన్ని ఆన్ చేస్తే మీకు ఇక్కడ ఆఫ్లైన్ అని వస్తుంది. అండ్ ఈ ఆర్టికల్ మొత్తం మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్ మేకర్ తర్వాత ట్విన్ యాప్స్ మీకు తెలిసిందే, 2 ఫేస్బుక్లు, 2 వాట్సాప్లు, 2 మెసెంజర్లు. సో డ్యూయల్ అకౌంట్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ కూడా మంచి ఫీచర్. అండ్ గేమ్ జీని ఇది చాలా బాగుంది. ఇది ఒకవేళ మీరు గేమ్ రికార్డ్ చేసి మీరు యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అనుకుంటే
సో ఈ ఫీచర్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. గేమ్ స్ట్రీమింగ్ అయితే మీరు చేయొచ్చు, డైరెక్ట్ యూట్యూబ్లోనే మీరు స్ట్రీమ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి వీడియో రెజల్యూషన్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. రికార్డ్ రెజల్యూషన్ మీకు స్క్రీన్ రికార్డ్ చేసిద్ది, అది మీరు గేమ్ ఆడుతున్నారు కదా గేమ్ రికార్డ్ చేసిద్ది. 1080pలోనా 720pలోనా 480p 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు మైక్రోఫోన్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూట్యూబ్ అకౌంట్ ఇక్కడ మీరు లింక్ చేస్తే డైరెక్ట్ మీరు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు గేమింగ్ని. సో ఇది నేను ఇప్పుడు లైవ్గా చూపిస్తాను మీకు. ఒక గేమ్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ Asphalt 8 ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు Asphalt 8 గేమ్లో ఉన్నా నేను. ఇప్పుడు మనం బాటమ్ నుంచి ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయి చూడొచ్చు. ఇక్కడ మీకు టాప్లో ఈ సింబల్ కనపడుతుంది కదా కంట్రోల్. సో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు లాక్ చేయొచ్చు, ఏం డిస్టర్బెన్స్ లేకుండా, ఏం టచ్ అవ్వకుండా మీకు. అండ్ నో అలర్ట్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు అలర్ట్స్ అయితే ఏమి రావు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. అండ్ స్పీడప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు రికార్డ్ చేయొచ్చు గేమ్ని, లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు. డిస్ప్లే స్కేలింగ్ ఇక్కడ ఉంది చూడొచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మాకు ఇది 19:9 ఎక్స్పెక్టేషన్ డిస్ప్లేలో ఉంటుంది, 18:9లో ప్లే అయ్యేది. ఇక్కడ మీరు డిస్ప్లే స్కేలింగ్లోకి వెళ్ళి మీరు డిఫాల్ట్ మోడ్ కొడితే మళ్ళీ మీరు 18:9కి వస్తారు. ఫుల్ స్క్రీన్ మోడ్ కొడితే 19:9లో మీరు ప్లే చేయొచ్చు. ఇప్పుడు మనం గేమ్ రికార్డ్ చేసి చూద్దాం. చూపిస్తాం మీకు రికార్డ్. సో రికార్డ్ స్టార్ట్ నౌ. సో వీడియో మనకి 1080pలో రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు నేను కనపడుతున్నా ఇక్కడ మీకు. మీరు మాట్లాడవచ్చు, మీరు మాట్లాడుతూ గేమ్ని అయితే ఆడొచ్చు. ఇప్పుడు Asphalt 8 గేమ్ ఆడుతున్నాను నేను. ఇది లెవెల్ 2 అనుకుంటా, ఇది టోక్యో. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. ఇది 845 ప్రాసెసర్ కాబట్టి ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీకు ఏమి ఉండవు. సో ఇంకా చాలు, మనం గేమ్ని అయితే ఆఫ్ చేద్దాం. రికార్డ్ స్టాప్. సో ఇప్పుడు ఈ వీడియో చూద్దాం మనం. రికార్డ్ అయిన వీడియో ఇది. సో వీడియో మనకి 1080pలో రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు నేను కనపడుతున్నా ఇక్కడ మీకు. మీరు మాట్లాడవచ్చు, మీరు మాట్లాడుతూ గేమ్ని అయితే ఆడొచ్చు. గేమ్ ఆడుతున్నాం. సో ఇట్లా మీరు గేమ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు, లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు. సో ఇది చాలా మంచి ఫీచర్. ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో, అండ్ దీనిలో 845 ప్రాసెసర్ కూడా ఉంది కాబట్టి ఇది చాలా చాలా మంచి ఫీచర్. ఒకవేళ మీరు లైవ్ గేమింగ్ చేయాలన్నా, లేకపోతే రికార్డ్ చేసి గేమ్ని మీరు మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నా కానీ ఈ ఫీచర్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మిగతా అడ్వాన్స్ ఫీచర్లో చూసుకుంటే బ్యూటీ లైవ్ అని ఉంది. సో ఇది మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు బ్యూటీని అయితే మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు జెనిమోజీ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు జెనిమోజీ. సో జెనిమోజీ నేను తర్వాత చూపిస్తాను మీకు. క్రియేట్ షార్ట్ కట్ అని ఉంది, షార్ట్ కట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు Zen UI సేఫ్ గార్డ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడే మీరు రిపోర్ట్ లొకేషన్ అని ఇందాక చూపించా కదా, ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు మొత్తం SOS ఇవన్నీ. ఇక్కడ మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి AI ఫీచర్స్ అని ఉన్నాయి. సో AI ఫీచర్స్ మీకు ఇక్కడ ఆప్టిఫ్లెక్స్ అని ఉంది. ఆప్టిఫ్లెక్స్ ఏంటంటే మనకి కొన్ని యాప్స్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో, మనం యాప్స్ యూజ్ చేసే దాన్ని బట్టి ఆ యాప్స్ని కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేయడానికి అది చూస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు సజెస్ట్ యాప్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్లో ఈ యాప్స్ కాదు, ఇట్లా మీరు స్వైప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి ఈ యాప్స్ అని నేను రీసెంట్గా ఎక్కువ యూజ్ చేస్తున్న యాప్స్. సో వీటిని మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. డైరెక్ట్ మీరు వెతుక్కోవాల్సిన పని ఉండదు. సో ఇక్కడ నుంచే మీరు వాటిని ఓపెన్ చేయొచ్చు. ఇట్లా మీకు సజెస్ట్ యాప్స్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా బ్యాక్ వస్తే AI ఛార్జింగ్. సో దీని గురించి వీళ్ళు మాట్లాడుతుంది. సో ఇది ఆటోమేటిక్గా మీరు ఛార్జింగ్ పెట్టే కండిషన్ బట్టి మీరు ఎప్పుడు ఛార్జ్ పెడుతుంది దాని ప్రకారం మీకు బ్యాటరీని ఇది కాపాడుతుంది, బ్యాటరీ లైఫ్ని ఇది కాపాడుతుంది. సో మీకు లాస్ట్లో కొంచెం స్లోగా ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇది మీకు నైట్ టైంలో మీరు ఛార్జ్ పెట్టి పడుకునేటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఇది యూజ్ అవుతుంది. AI ఛార్జింగ్ అనేది బ్యాటరీ లైఫ్ కాపాడడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ స్మార్ట్ స్క్రీన్ ఆన్, ఎప్పుడు మీరు స్క్రీన్ చూస్తూ ఉంటే స్క్రీన్ ఆఫ్ అవ్వకుండా ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే AI రింగ్ టోన్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు రింగ్ టోన్ వాల్యూమ్ను కూడా ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది ఎన్విరాన్మెంట్ కండిషన్ బట్టి, ఎన్విరాన్మెంట్ మనకి నాయిస్ లెవెల్ బట్టి. సో ఈ ఫీచర్ కూడా ఉంది AIలో. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేస్తే మీకు కిడ్స్ మోడ్ అని ఉంది. సో కిడ్స్ మోడ్ ఇక్కడ చూడొచ్చు నేను 2 యాప్స్ అయితే యాడ్ చేశాను. సో ఇది మీరు పిల్లలు ఉంటే చిన్నపిల్లలకి మీరు కిడ్స్ మోడ్ ఆన్ చేసి వాళ్ళకి కావాల్సిన యాప్స్ పెట్టేసి ఇచ్చేయచ్చు. సో మళ్ళీ మీరు బ్యాక్ రావాలంటే మీకు పిన్ అయితే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసుకునేటప్పుడు సో పిన్ కొడితే మీరు మళ్ళీ బ్యాక్ వస్తారు. కిడ్స్ మోడ్ కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారో సో వాళ్ళ కోసం అయితే కిడ్స్ మోడ్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఈజీ మోడ్ అని ఉంటుంది. ఈజీ మోడ్ కొన్ని ఫోన్స్లో చూసాం మనం. సో డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి యూజ్ చేయొచ్చు, పెద్దగా మీకు ఏమైతే ఉండవు. అండ్ మళ్ళీ మోర్ యాప్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు మిగతా యాప్స్ కూడా కనపడతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేస్తే మీకు ఫింగర్ ప్రింట్ గెస్చర్స్ అని ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ గెస్చర్ ఒకటే ఉంటుంది మీకు. నోటిఫికేషన్స్ ఏదైతే మనకు వస్తున్నాయో సో ఇట్లా మనం స్వైప్ చేయకుండా ఫింగర్ ప్రింట్తో మీరు ఇట్లా అంటే నోటిఫికేషన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇది ఒక ఫీచర్ ఉంది ఫింగర్ ప్రింట్స్ గెస్చర్స్లో. అండ్ నెక్స్ట్ ఇంకా జెన్ మోషన్స్ అని ఉంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
సో ఇవన్నీ మనకి చాలా వరకు మనం ఇంతకుముందు ఉన్న ఫోన్స్లో చూసినవే. మనం డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ ఆఫ్ అవ్వడం, డబుల్ ట్యాప్ చేస్తే ఆన్ అవ్వడం, అండ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇట్లా మీరు స్వైప్ చేస్తే స్క్రీన్ మళ్ళీ వేకప్ అవుతుంది. ఇట్లా మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ ఫ్లిప్ టు మ్యూట్ అంటే మీకు ఫోన్ వచ్చినప్పుడు ఇట్లా మీరు పెట్టేస్తే మీకు ఫోన్ రింగ్ టోన్ మ్యూట్ అవుతుంది. అండ్ మీకు ఫోన్ కాల్ వస్తున్నప్పుడు మీరు హ్యాండ్స్ అప్ ఇట్లా మీ చెవి దగ్గర తీసుకొని వస్తే మీకు ఆటోమేటిక్గా ఫోన్ కాల్ ఆన్సర్ అవుతుంది. అండ్ లాక్ స్క్రీన్ గెస్చర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. మీరు సెట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన యాప్స్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్ల్యూకి నేను యూట్యూబ్ సెట్ చేశాను. సో ఇప్పుడు లాక్ స్క్రీన్ నుంచి నేను డబ్ల్యూ డ్రా చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఏదైనా ఎస్ డ్రా చేద్దాం, ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. సో సి డ్రా చేస్తే మీకు బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఇట్లా మీరు లాక్ స్క్రీన్ గెస్చర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ హ్యాండ్ మోడ్ ఇందాక చూపించాను. పాకెట్ మోడ్ మనకి పాకెట్లో ఉన్నప్పుడు ఏం టచ్ అవ్వకుండా మరి యూజ్ చేయొచ్చు. గ్లౌస్ పెట్టుకున్నప్పుడు మీరు స్క్రీన్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్లా మీకు ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడే మీకు మ్యాక్సిమం సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అడ్వాన్స్ సెట్టింగ్స్లోనే మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మీకు యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ మీకు టాక్ బ్యాక్ డైరెక్ట్ కనబడుతుంది. ఇంకా ఫైనల్గా మాట్లాడుకుంటే జెనిమోజీ గురించి మాట్లాడుకుంటే జెనిమోజీ అయితే మీకు డైరెక్ట్ కెమెరా యాప్లో ఇట్లా ఏం కనపడదు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద సెల్ఫీ మాస్టర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు, అంటే బ్యూటీ లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటే వీడియోస్ ఫొటోస్ రికార్డ్ చేయొచ్చు ఇక్కడ మీరు. అండ్ ఇక్కడ మీరు కొలాగ్ చేయొచ్చు కొన్ని ఫొటోస్ని. అండ్ స్లైడ్ షో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ తోటి. అండ్ ఫైనల్గా మాట్లాడుకుంటే జెనిమోజీ అని ఉంటుంది దీనిలో, ఇది జెనిమోజీ. సో ఇక్కడ మీకు యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు అవి వస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను కన్ను మూస్తే ఇది కూడా కన్ను మూస్తుంది. ఒకసారి నేను ఒక ఫోన్లో చూపిస్తాను మీకు నా ఎక్స్ప్రెషన్స్ కూడా. సో ఇక్కడ చూడొచ్చు నేను పైకి చూస్తుంటే అది కూడా పైకి చూస్తుంది, అండ్ కింద చూస్తే కింద చూస్తుంది, తల తిప్పితే తల తిప్పుతుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఎవ్రీథింగ్ మనం ఏం చేస్తే అది చేస్తాయి అనమాట. చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మీకు క్లియర్ కనపడుతుంది అనుకుంటాను. కళ్ళు మూసుకుంటే ఒక కన్ను మూసుకుంటుంది, 2 కళ్ళు మూసుకున్నా నాకేం కనపడట్లేదు. ఓకే, హాయ్ మాట్లాడు, హాయ్ హాయ్. నేను నోరు తెరుస్తున్నా, నోరు తెరవట్లే. హాయ్ హాయ్ హాయ్. టంగ్ డిటెక్షన్ అయితే వీటికి ఏముండదు యాపిల్ లాగా. అమ్మో, సో ఇది మీరు చూసుంటారు. మ్యాక్సిమం యాపిల్లో ఉన్న ఫీచర్స్ అయితే దీనిలో మీకు ఉన్నాయి. ఈ క్యారెక్టర్స్ కూడా కొన్ని యాపిల్లో కనపడినట్టే మీకు కనపడుతున్నాయి. సో ఇది నోరు ఇట్లా కదపట్లేదు, కష్టం నోరు కదపట్లేదు, కానీ మిగతావన్నీ చేస్తుంది. హెడ్ తిప్పుతుంది అండ్ ఇవన్నీ బాగానే చేస్తుంది. కానీ కొంచెం నవ్వమ్మా, హి నవ్వదు. మ్యాక్సిమం ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నాయి. పాపం వీళ్ళకి జలుబు చేసినట్టుంది, ముక్కులని పాపం ఎర్రగా ఉన్నాయి వీటికి. అన్ని క్యారెక్టర్స్ అయితే ముక్కులు ఎర్రగానే ఉన్నాయి, అందరికి జలుబు చేసినట్టుంది. విక్స్ రాసుకున్నావా ముక్కుకి? సో వీళ్ళందరూ కోపంగానే ఉన్నారు, హాస్య గ్రంథులు లేవనుకుంటే వీళ్ళకి. హాయ్, హౌ ఆర్ యూ? ఇది మాట్లాడుతుంది. హౌ ఆర్ యూ డూయింగ్? ఫైన్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇవి మీకు జెనిమోజీస్ అయితే మీకు డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని మనుషులు కూడా ఉన్నారు, కొన్ని జంతువులు ఉన్నాయి, గుర్రం కూడా ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? మన కదలికలను అయితే బాగా డిటెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఇవి మాట్లాడడం ఇట్లాంటివి అయితే ఏమి లేవు. ఇక్కడ మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు, రికార్డ్ చేసి మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు. ఇట్లా హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్ హౌ ఆర్ యూ డూయింగ్? ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా Zen UI ఫీచర్స్ గురించి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను గేమింగ్ రివ్యూ చేస్తాను. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. అల్సో నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.